బ్రేకింగ్ న్యూస్. దేవాదుల పంప్ హౌస్ ట్రయల్ రన్ మరింత ఆలస్యం కానుంది. టెక్నికల్ సమస్యతో నిన్న మోటార్లు ఆన్ కాలేదు. అయితే ఇప్పటికే మరమ్మతు పనుల కోసం ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఇవాళ మధ్యాహ్నం వరకు మోటార్లను రిపేర్ చేయాలని చూస్తుంది. ఇవాళ ప్యాకేజ్ 3లోని మోటార్ను అందుబాటులోకి తీసుకువస్తే రేపు మంత్రి ఉత్తమ్ తిరిగి మోటార్లను ఆన్ చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. అటు దేవాదుల పంప్ హౌస్ ట్రయల్ రన్ కూడా ఆలస్యమైనట్టు తెలుస్తుంది. మరి సాంకేతిక సమస్యలన్నీ కూడా ఎప్పటికీ కొలికి వచ్చే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ప్యాకేజ్ 3లోని సంబంధించినటువంటి మోటార్ పంప్ హౌస్, దేవాదుల పంప్ హౌస్ సంబంధించి రిపేర్లు ఆస్ట్రియా బృందం దాదాపు 14 మంది సభ్యులతో టెక్నీషియన్స్ తో రాత్రి నుంచి కూడా కొనసాగిస్తున్న పరిస్థితి. అయితే నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ చేతుల మీద కూడా మోటార్ ఆన్ చేసే ప్రయత్నం చేయగా అప్పటికే సర్క్యూట్ సిస్టమ్ లో కొంత టెక్నికల్ సమస్య ఉండడంతో ఈ మోటార్లు ఆన్ కాలేదు. అయితే సుమారు 3-4 గంటల్లోనే పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఆ సర్క్యూట్ సిస్టమ్ భారీ స్థాయిలో ఉండడంతో ఆ స్కానింగ్ చేస్తూ కూడా ప్రస్తుతం ఆస్ట్రియాకు సంబంధించిన బృందం అయితే రిపేర్లు అయితే కొనసాగిస్తుంది. ఇక ఈ రోజు మధ్యాహ్నం వరకు ఆ మరమ్మతులు పూర్తి చేసి మోటార్ను అందుబాటులోకి తీసుకొస్తామంటూ కూడా చీఫ్ ఈఎన్సీ చెప్తున్న పరిస్థితి. అది కనుక పూర్తయి కనుక మోటార్ కంప్లీట్ గా అందుబాటులోకి వచ్చుంటే ఈ రోజు బడ్జెట్ సమావేశం తర్వాత సమయం ఉంటే ఈ రోజే నైట్ మంత్రి ఉత్తమ్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సాధ్యం కాకపోతే రేపు మంత్రి ఉత్తమ్ తిరిగి దేవన్నపేటలో దేవాదుల పంప్ హౌస్ వద్దకు వచ్చి మోటార్ ఆన్ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి 1.5 టీఎంసీలు మొత్తంగా ధర్మసాగర్ ట్యాంకు నింపడానికి ఈ మొదటి మోటార్ను ఆన్ చేసే పరిస్థితి ఉంది. సో దీంతో ప్రధానంగా అటు పాలకుర్తి సంబంధించి 0.25 టీఎంసీలు పాలకుర్తి ట్యాంకుకు, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ సంబంధించినటువంటి ట్యాంకుకు 1.5 టీఎంసీల నీరు. సో అందులో కొంత మొత్తం అందించినా కూడా చివరి పంటకు ఎండకుండా కూడా కాపాడొచ్చినటువంటి కృత నిశ్చయంతో వచ్చినప్పుడు కూడా కొంత సాంకేతిక సమస్య అయితే ఆ మోటార్లు ఆన్ చేయకుండా జరిగింది. మొత్తానికి ఏదేమైనా కూడా ఈ రోజున పూర్తి స్థాయిలో మోటార్ను అందుబాటులోకి తీసుకొస్తే దాదాపు 600 క్యూసెక్ల నీటి ప్రవాహాన్ని ఆ రోజుకు అటు రామప్ప ట్యాంకు నుంచి అయితే అందించే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి ఈఎన్సీ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా ఆ ప్రత్యేక బృందం ఏజెన్సీకి సంబంధించినటువంటి టెక్నీషియన్స్ బృందం అంతా కూడా దీనిపైన యుద్ధ ప్రాతిపదికన పనులు అయితే చేస్తున్నాం. సో ఇవాళ మధ్యాహ్నం వరకు దీనిపై రిపేర్లకు సంబంధించి మోటార్ అందుబాటులోకి వచ్చే అంశంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అఖిల. రైట్ వేణు, థ్యాంక్ యూ.